ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు. ఈ భయంకరమైన కరోనా వైరస్ కాలంలో మన ప్రియరక్షకుడు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనల్ని కాపాడబట్టే మనం క్షేమంగా ఉన్నాం. ఇందులో మన గొప్పతనం ఏం లేదు. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ ఉదయకాలం దైవ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో కొన్ని వచనాల ఆధారం చేసుకొని మరి గొప్ప దైవజనుడైన ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులలో ప్రథముడు, ముఖ్యుడు గేహజీ జీవితంలో కొన్ని సత్యాలు మనం ధ్యానించుదాం. గేహజీ ఎలీషాకున్న 100 మంది శిష్యుల్లో ముఖ్యుడిగా మనం గమనిస్తున్నాం. ఎలీషా తను ఎక్కడికి వెళ్ళినా తన వెంట గేహజీని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. దాన్ని బట్టి ఆ శిష్యులు 100 మందిలో గేహజీ ముఖ్యుడని, ఒకవేళ సీనియర్ కావచ్చు ఆ శిష్యుల్లో. ప్రారంభంలోనే గేహజీ ఎలీషాను వెంబడించిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఏదేమైనా గేహజీకి కాస్త ముఖ్యమైన స్థానాన్ని ఎలీషా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మరి దైవజనుడైనటువంటి ఎలీషా షూనేము పట్టణానికి వెళ్తున్నట్లుగా, ఆ షూనేము పట్టణంలో ఒక ఘనురాలైన స్త్రీ ఆయన భోజనానికి రమ్మని బలవంతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఆ మార్గంను వెళ్ళేటప్పుడల్లా ఎలీషా ఆ షూనేమీయురాలి ఇంటిలో భోజనం చేసేవాడు. ఎలీషా భోజనం చేస్తున్నాడంటే ఎలీషాతో పాటు ఉన్న గేహజీ కూడా భోజనం చేసేవాడు. వారిద్దరికీ ఆ సోదరి పరిచర్య చేసేది. వారు అలా భోజనం చేస్తూ వెళ్ళిపోతూ వస్తూ ఉండేవారు. ఈ 4వ అధ్యాయం 8 నుండి 31 వరకు, అలాగే రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 20 నుండి 27 వరకు గేహజీ జీవితాన్ని మనం గమనిస్తే అందులో సుమారుగా 10 సత్యాలు మనం గ్రహించవచ్చు. 4వ అధ్యాయం 27వ వచనం ఆధారం చేసుకొని గేహజీ ఎలీషా శిష్యుడు. మరి ప్రవక్త అయిన ఎలీషా శిష్యుడిగా ఉన్నప్పుడు ఎలీషా మనస్సు కలిగి ఉండాలి, కానీ అతడు దయలేని వాడుగా, తొందరపాటు కలిగిన వ్యక్తిగా, పరిస్థితిని అర్థం చేసుకోలేని వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. 2వ సత్యం అదే వచనంలో 4:27 ఆధారం చేసుకొని గేహజీ తనకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకునే వ్యక్తిగా మనం చూస్తున్నాం. 3వ సత్యం అదే వచనం 4వ అధ్యాయం 27వ వచనం చూసుకుంటే తాను మేలు చేయుడు, ఇతరులు చేయనివ్వడు. ఇది గేహజీ మనస్తత్వం. గేహజీలో 4వ సత్యం 4వ అధ్యాయం 29-30 వచనాలు మనం గమనిస్తే అతడు ఎలీషా ప్రక్కనే ఉన్నాడు, ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు, ఎలీషా శిష్యుల్లో ముఖ్యుడిగా ఉన్నాడు, కానీ సాక్ష్యం లేనివాడుగా ఉన్నాడు. 5వ సత్యం 4వ అధ్యాయం 31వ వచనం ఆధారం చేసుకొని ప్రార్థనా జీవితం లేనివాడు, శక్తిగల ప్రార్థన లేనివాడుగా అతడు కనబడుతూ ఉన్నాడు. అతనిలో 6వ సత్యం 5వ అధ్యాయము 20వ వచనం చూస్తే నేనేమైనా తీసుకుందును. అసలు క్రైస్తవ్యానికి టోటల్గా ఇది విరుద్ధమైన సత్యం. అతడు ధనాపేక్ష కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అతని జీవితంలో 7వ సత్యం అసలు అదే వచనంలో ఇతడు ఎలీషా సేవకుడు అనే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వ్రాశాడు. అది అతని భాగ్యం. ఎలీషా సేవకుడు అనే మాటకి అతడు అవమానం తెచ్చిన జీవితం జీవించే వ్యక్తిగా మనం చూస్తున్నాం. అతని జీవితంలో 8వ సత్యం ఏంటంటే 5:22 ప్రకారం అబద్ధములు ఆడటంలో అతడు ప్రవీణుడు.
అబద్ధాలు ఆడటం నేర్చుకున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు. 9వ సత్యం 5:22 ప్రకారం తన యజమానునికి చెడ్డ పేరు తెచ్చేవాడుగా ఉన్నాడు. చివరగా 10వ సత్యం 5:27 ప్రకారం తన స్వయంకృతాపరాధం, తన ధనాపేక్ష, తన యొక్క చెడ్డ ఆలోచన, చెడ్డ మనసును బట్టి తన యజమానునికి శాశ్వతంగా దూరం అయ్యాడు. అంతేకాదు తన కుటుంబం శాపగ్రస్తం కావడానికి ఇతడు కారకుడయ్యాడు. ఇది నేటి దినాలలో ఒక విశ్వాసి పటంగా మనం గమనించాలి. ఎలీషా శిష్యుడు అనగానే అతడి విశ్వాసే ఉండాలి. ఎలీషా అంతగా నమ్మి తను ఎక్కడికి వెళ్ళినా తన వెంట పెట్టుకొని ఆ వ్యక్తిని తీసుకువెళ్తున్నాడంటే ఎలీషా దృష్టిలో అతడు నమ్మదగిన వాడు, మరి కుటుంబం కలిగిన వాడు. యేసు ప్రభువుని నమ్మిన వాడుగానే ఎలీషా గ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఎలీషాకి దేవుడు చాలా గొప్ప శక్తి ఇచ్చాడు. ఈ గేహజీ అనేవాడు ఎలీషాకు తెలియకుండా నయమాను రథము వెంట పరిగెత్తుకొని వెళ్ళి నయమాను దగ్గర నా యజమానుడు తీసుకురమ్మన్నాడని అబద్ధం చెప్పి కొన్ని వస్తువులు, కొంత ద్రవ్యాన్ని తీసుకున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఎలీషా అన్నాడు, నీవు అతని వెంట వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అని అన్నాడు. అంటే ఎలీషా ఇంటిలో ఉన్నాడు, గేహజీ అడవిలో ఉన్నాడు, అరణ్యంలో పరిగెత్తున్నాడు. ఆయన ఎలీషా గ్రహించగలిగాడు. గొప్ప అద్భుతమైన శక్తి కలిగిన వ్యక్తిగా, ప్రవక్తగా ఎలీషా ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర ప్రముఖమైన వ్యక్తి ఉండాలంటే ఇతడు మరి ప్రభువుని నమ్మిన ఒక విశ్వాసికి సాదృశ్యం ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రభువుని నమ్మిన ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఏ లక్షణాలైతే ఉండకూడదో ఆ లక్షణాలు ఈ వ్యక్తిలో మనం చూస్తున్నాం. ఇతను ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా దగ్గరే ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసు ప్రభు దగ్గరే మనం ఉంటాం. లోకంలో ఉన్నా మనం ఆయన పిల్లలుగా, ఆయన వెంబడించే వారంగా మనం జీవిస్తూ ఉంటాం. మనల్ని చూచిన వారు వీరు దేవుని పిల్లలు, యేసు ప్రభు పిల్లలు, యేసు ప్రభు నమ్మిన వారు, ఆయన సేవ చేసేవారు, ఆయన మందిరానికి వెళ్ళేవారు, ఆయన వాక్యం ప్రకటించేవారు, కృత నిబంధన ప్రకారం అయితే ఆయనకు సాక్షులు, యేసు ప్రభుకు రాయబారులు, ఈ లోక సంబంధులు కారు అనే ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ గెహాజీలో మనం చూసినప్పుడు ఎలీషా ప్రక్కనే ఉన్నాడు, కానీ ఎలీషాలో ఉన్న లక్షణాలు ఒక్కటి కూడా ఈ వ్యక్తిలో మనం గమనించడంలా. మనం వరుసగా గేహజీలో గమనించిన ఈ 10 లక్షణాలు క్లుప్తంగా మనం ధ్యానిస్తే మరి ఆ లక్షణాలు యేసు ప్రభు నమ్మిన మనలో ఉన్నాయో లేవో అవి మనం గమనించాలి. ఒకవేళ గేహజీలో ఉన్న లక్షణాలు మనలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క లక్షణమైనా ఉన్నట్లయితే ఎవరికి వారికే తెలుసు, ఎవరు పరీక్షించాల్సిన పని లేదు, ఎవరు నీకు ఫలానా లక్షణం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అమాయకులు కాదు, అందరూ తెలియగల వాళ్ళు ఈ దినాల విశ్వాసులు. గేహజీలో ఉన్న ఏ లక్షణమైనా, ఆయనలో 10 లక్షణాలు మనం చూసాము, ఒక లక్షణం ఉన్నా అది మనకు అవమానం. క్రీస్తుని ఆయపీఠం దగ్గర ఒకరోజు మనం నిలిచినప్పుడు మనం సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుని వాక్యం ఎందుకు? దేవుని వాక్యం ఎందుకంటే మనలో ఉన్న లోపాలు దిద్దుకోవడానికి, మనలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని పిల్లలంగా, ఆయనకి ఇష్టలంగా జీవించడానికే దేవుని వాక్యం. కాబట్టి ఈ ఉదయకాలం మరి గేహజీలో ఉన్న ఈ 10 లక్షణాలను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, మరి షోనేమీయురాలు ఒకరోజు తన కుమారుడు చనిపోయాడు. తను చాలా వ్యాకులంగా ఉంది, లేక పుట్టిన కుమారుడు చనిపోయిన వెంటనే ఆమె గాడిద గంటగట్టి కర్మెలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి ఒంటరిగా వచ్చింది. ఒంటరిగా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది.
నేరుగా వచ్చి ఎలీషా కాళ్ళు పట్టుకుంది. ఆమె ఎంతో వ్యాకులంగా ఉంది, బాధగా ఉంది, ఆమె హృదయం కృంగిపోయింది. కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఆమె బాధ వర్ణనాతీతం. ఆమె బాధని ఈ లోకంలో ఎవరు కూడా తీర్చేది కాదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా గేహజీ ఏం చేయాలి? 27వ వచనం మనం చూస్తే, పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా. ఎంత దయలేని వాడండి! ఇతనికి ఏం సంబంధం అసలు? ఆ షూనేమీయురాలు గేహజీ దగ్గర ఏం అడగలేదు. గేహజీతో ఆమెకు సంబంధం లేదు. ఆమె వచ్చింది ఎలీషా దగ్గరికి. ఎలీషా కాళ్ళు పట్టుకుంది. అసలు ఆమె యొక్క మనసు తిరిగిన వాడే కదా గేహజీ. అప్పటికి ఎంతకాలంగా గేహజీ, ఎలీషా వారిద్దరూ షూనేమీయురాలి ఇంటిలో భోజనం చేశారండి? ఎంతకాలంగా ఆమె ఇంటిలో ఆమె పరిచర్య అనుభవించారు? ఆమె ఇంటి మిద్దె మీద ఉన్న ఆ విశ్రాంతి గదిలో వారిద్దరు విశ్రాంతి పొందారా? ఆమె ఎంత దయ కలిగిందో, ఎంత ప్రేమ కలిగిందో, ఎంత దేవుని పిల్లల పట్ల మక్కువ కలిగి వారికి ఎంత పరిచర్య చేసిందో గేహజీకి తెలీదా? ఎన్నిసార్లు ఆమె ప్రేమను ఆయన రుచి చూచాడు. ఆమెను ఆ విధంగా తోలివేయడానికి మనసు ఎలా అంగీకరించిందండి? అంత కఠినమైన మనస్సు, అంత రఫ్గా, కర్కశంగా ఒక విశ్వాసి ప్రవర్తించవచ్చునా? వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏమిటో విశ్వాసిగా మనం గమనించవద్దా? ఆమె ధనవంతురాలు, భాగ్యవంతురాలు, ఆమెకు లోకరీతిగా ఎటువంటి లోటు లేదు. అటువంటి వ్యక్తి కృంగిన హృదయంతో వచ్చి గురువుగారి కాళ్ళు పట్టుకుంటే శిష్యుడికి ఏం పని? తను మౌనం ఉండాలి. ఈమెను తోలివేయమని ఎలీషా ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు గేహజీకి? కాబట్టి ఈ దయలేని వ్యక్తి గేహజీ అని మనం చూస్తున్నాం. ఆమె ద్వారా ఎంతో మేలు పొందాడు. ఎన్నోసార్లు ఆమె పరిచర్య అనుభవించాడు. ఆమె ప్రేమను పొందుకున్నాడు. వీళ్ళేమీ ఆమెకు బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు. గేహజీ కానీ ఎలీషా కానీ దేవుని పిల్లలని, దైవజనులని ఎంట చేర్చుకొని అంత పరిచర్య చేస్తే ఆమెను అంత కఠినంగా, కర్కశంగా, క్రూరంగా తోలివేయడం ఒక విశ్వాసికి తగునా? ఇటువంటి పరిస్థితి ఒకవేళ మన జీవితాలలోనే మనం ఎదుర్కొంటే మనం ఎలా ప్రవర్తించాలి? గేహజీలా ప్రవర్తించాలా, లేక ఆ వ్యక్తి మీద దయ చూపాలా? కాబట్టి 27వ వచనం ప్రకారంగా చూస్తే అసలు పరిస్థితిని అర్థం చేసుకోడు. ఆమెను తోలివేయాలంటున్నాడు. చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక ప్రశ్న, ఈరోజు గేహజీ లేడు, మనం ఉన్నాం. ఈ వ్యక్తి నీవేనా? ఎన్నో మేళ్ళు పొంది అనేక మంది ద్వారా వారు ఎప్పుడైనా బాధల్లో, కష్టాల్లో ఉంటే అర్థం చేసుకోకుండా గేహజీలాగా ప్రవర్తించే విశ్వాసులు నేడు దండిగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ అటువంటి లక్షణాలు మనలో ఉంటే మనం దిద్దుకోవాలి, చక్క చేసుకోవాలి, సరి చేసుకోవాలి, ఆ వైఖరి మానుకోవాలి. యేసు ప్రభు దయ. యేసు ప్రభు ఏమండి? ఆయన గురించి ఏం రాయబడింది? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఆయన మేలు చేయొచ్చు సంచరించరని రాయబడింది. ఆయన దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఆయనలో ప్రేమ ఉంది. ఆయన ఎవరిని కూడా కఠినంగా ఎవరిని ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన బాధించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన కీడు చేసిన వారిని కూడా ఆయన క్షమించాడు. ఈ మనసు మనకు ఉండాలి. మనము దేవుని పిల్లలం. యేసుక్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. గేహజీ వలె మనం ప్రవర్తించకూడదని మనం నేర్చుకోవాలి. రెండో మాట మనం చూసినట్లయితే, తనకు సంబంధం లేని విషయాలలో అతడు జోక్యం చేసుకుంటాడని మనం నేర్చుకున్నాం. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. ఉదాహరణకి మనం చెప్పాలంటే, ఏదైనా ఒక ఇంటికి ఒక అవసరం కోసం ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళామండి. వెళ్తే అక్కడ మనం ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళామో ఆయనతో మరి ఎవరో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు.
మనం వారికి బాగా ఎరిగిన వారం కాబట్టి మనల్ని కూడా వారితో పాటు ఒక ప్రక్కన కూర్చోమంటారు. మనం అక్కడ కూర్చుంటాం. వారు ఏదో విషయాలు మాట్లాడుకుంటారు. మన పని మీద మనం వెళ్ళాం. మనం ఆ వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళాం. వారు మాట్లాడుకునే విషయాలతో మన సంబంధం లేదు అసలు. అనవసరంగా ఆ విషయాల్లో మనం జోక్యం చేసుకోవచ్చా, తలదూర్చవచ్చా? వారి సంభాషణలో మనం కూడా పాలు పొందవచ్చా? మనకు అవసరమా? బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మాట మనం చూస్తే సామెతల గ్రంథంలో చూసినట్లయితే 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయంలో చూస్తే ఒక మాట వ్రాశాడు. 26వ అధ్యాయము 17వ వచనం, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు ఒకటి. రెండవ లక్షణం, దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానం. తనకు పట్టని జగడం అన్నాడు అక్కడ. మనకు పట్టని సందర్భం, మనకేదో పనుండి ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళాం, వారేదో మాట్లాడుకుంటున్నారు, అది మనకు పట్టదు, మనకు సంబంధం లేదు, మన విషయం ఏదో మనం మాట్లాడుకోవాలి. అందులో మనం జోక్యం చేసుకుంటే దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వ్యక్తులు అవుతాం. కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేసింది? మనిషిని కరిచి పెట్టింది, ఒళ్ళంతా గాయమైంది. కాబట్టి కొన్ని సందర్భాలలో మనం అనేక స్థలాలకు వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు ఎన్నెన్నో జరుగుతాయి, వాటికి మన సంబంధం లేదు. మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది గేహజీకి సంబంధం లేని విషయం. ఎలీషాకి షూనేమీరాలకి సంబంధం. షూనేమీరాలి సమస్య ఏదైనా ఉంటే దాన్ని తీర్చగలిగిన వాడు ఎలీషా మాత్రమే, కానీ గేహజీ ఏమి తీర్చగలడండి? అతనికి ఏమి శక్తి ఉంది? కాబట్టి తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటాడు అనేది మనం చూస్తాం. ఆమె ఎందుకు వచ్చింది? అసలు ఒక నష్టం జరిగింది, ఒక మేలు పొందాలని ఎలీషా దగ్గరకు వచ్చింది. మూడవ సత్యం, గేహజీ మేలు చేయలేడు కదా. గేహజీకి అంత శక్తి లేదు. మేలు చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి దగ్గరికి ఆ విశ్వాసం వచ్చింది, ఆ సహోదరు వచ్చింది. మేలు చేసే శక్తి ఎవరికి ఉంది అంటే ఎలీషాకు ఉంది, గేహజీకి లేదు. ఈయనందుకు అనవసరంగా ఆమెను తోలివేయాలి, ఆమెను వెళ్ళిపోవాలని గద్దించాలి. దగ్గరకు వచ్చాడట. ఒకవేళ ఎలీషా గద్దించకపోతే రెక్క పట్టుకొని లాగి బయటకు నెట్టేసేవాడేమో. ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్ముడు రాశాడు 27లో, దైవజనుని యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది ఆ సహోదరి. గేహజీ ఆమెను తోలివేయటకు దగ్గర రాగా. చూసారా? అవసరమా? ఎలీషా ఏమైనా ఆజ్ఞించాడా? ఈయన తీసుకువెళ్ళి ఈయన బయటికి పంపించేసేయండి అని అన్నాడా? ఎలీషా మౌనంగా ఉన్నాడు. గేహజీకి ఎందుకు? ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఈ గేహజీ ఎవరికి మేలు చేయడు, మేలు చేసే వాళ్ళని చేయనివాడు. అది ఈనాడు చాలామంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. అసలు మేలు చేసే శక్తి, కెపాసిటీ, సామర్థ్యం గేహజీకి లేదు. ఈనాడు చాలామంది విశ్వాసులు అనబడేవారు, వారికి మేలు చేసే సామర్థ్యం లేదు. వారు ఒకవేళ సామర్థ్యం ఉన్నా మేలు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. నేను మరలాడుగుతున్నా, ఆ వ్యక్తివి నీవేనా? మన జీవితాల్లో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మన వైఖరి ఎలా ఉంది? మనకు ఒకవేళ మేలు చేసే సామర్థ్యం మనకు లేకపోయినా, ఎవరైనా ఇబ్బందుల్లో కష్టాలు ఉంటే దైవ గ్రంథం ఏం చెప్తుందంటే, మేలు చేసే వ్యక్తులను మనం గమనించాలి, వారిని చూపించాలి. అది మేలు చేసే సామర్థ్యం నాకు లేదు, నేను చేయలేను, కానీ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి నాకు తెలుసు, అలాంటి వ్యక్తులను మనం పరిచయం చేయాలి. అంతేగాని మేలు చెయ్యనీయము, ఇది దేవుని పిల్లల పద్ధతి కాదు అని మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత చూడండి, 4వ అధ్యాయంలోనే రాజుల 2వ గ్రంథం 28, 29లో షూనేమీరాలకి అలాగే ఎలీషాకి సంభాషణ జరుగుతుంది.
ఆ సంభాషణ జరిగిన తర్వాత ఎలీషా గేహజీని పిలిచి, ఇదిగో నా దండం తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గర, ఆ పిల్లవాడు ముఖం మీద పెట్టండి అని చెప్పాడు. అంతే, చాలా స్పష్టంగా ఉంది. అతడు, నీ నడుము బిగించుకొని నా దండముని చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని 30వ వచనం, యెహోవా జీవంతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, అప్పటికి ఎంతో కాలం, ఎంతకాలమైందో మనకు తెలియదు, చాలా కాలం నుండి ఎలీషా గేహజీ ఇద్దరు కూడా ఈ షూనేమీయురాలు ఇంటికి వస్తున్నారు, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆమె ఇంటిలో భోజనం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆమె వారిద్దరిని గమనిస్తూ ఉంది, వారి మాటలు గమనిస్తూ ఉంది, వారి చూపులు గమనిస్తూ ఉంది, వారి ప్రవర్తన గమనిస్తూ ఉంది, వారి హావభావాలు గమనిస్తూ ఉంది. గమనించినప్పుడు ఎలీషాను గురించి ఆమె ఏమందంటే 8వ వచనంలో ఒక మాట అంది, చూడండి. 8వ వచనం, 9వ వచనం, తన పెనిమిటికి చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడు. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వారు భక్తిగల దైవజనులు అనాలి న్యాయంగా. ఇద్దరు కదా, ఎలీషా ఒక్కడే కాదు కదా, ఎలీషాతో పాటు గేహజీ ఉన్నాడు. అప్పటికి 8వ వచనంలో వారు భోజనం చేస్తూ పోతూ ఉన్నారు. అది ఎంతకాలం జరిగిందో మనకి కాలం తెలియదు. 9వ వచనంలో ఆ స్త్రీ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది? గేహజీల గురించి ఒక్క మొక్క చెప్పలా. గేహజీ కూడా ఎలీషా వస్తున్నాడు ఆ ఇంటికి, వచ్చుచూ పోవుచున్న వాడు, అందుకని వారు అనలేదండి. ఆమె అబ్జర్వ్ చేసింది. ఇక్కడ ఒక సత్యం మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం కూడా మన సేవా జీవితంలో అనేక గృహాలు దర్శిస్తూ ఉంటాం, అనేక మందిని కలుస్తూ ఉంటాం, అనేక స్థలాల్లో వారి పరిచర్యను మనం పొందుకుంటూ ఉంటాం. కొన్ని స్థలాల్లో మరి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇంట్లో మనకు బస ఏర్పాటు చేస్తారు. ఆ ఇంట్లో వారు మనకు అన్ని పరిచర్యలు చేస్తూ ఉంటారు. మన వైఖరి ఎలా ఉంది? ఈనాడు ఎవరు అమాయకులు కాదని నేను ముందే చెప్పాను. మనం ఎంత వాక్యం చెప్పడానికి వెళ్ళినా అవతల వారు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన భాష ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన వైఖరి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు చాలామంది దేవుని సేవకులకి సాక్ష్యం లేదు. ఈనాడు గేహజీలాగా ప్రవర్తిస్తున్నారు. మనం చెప్పే వాక్యం కాదు ముఖ్యం, మన జీవితం ముఖ్యం, మనకు సాక్ష్యం ముఖ్యం. ఆ సహోదరి ఎలీషా తంది, నీవేదో నీ దండం ఇచ్చి గేహజీని పంపిస్తున్నావు నా కుమారుడు దగ్గరికి, అతనికి సాక్ష్యం లేనోడు, అతని వల్ల ప్రయోజనం లేదు, ఏదో మీరేదో మీ శిష్యుడని అనుకుంటున్నారు, అతనేదో గొప్ప విశ్వాసాన్ని మీరు అనుకుంటున్నారేమో, నేను కొంతకాలంగా అతను పరిశీలిస్తున్నాను, పరీక్షిస్తున్నాను, అతనిలో ఒక్కడు కూడా దైవభక్తికి కావలసిన లక్షణమే నాకు కనబడలేదు, ఆ సాక్ష్యం లేనోడి నువ్వు పంపించినా ప్రయోజనం శూన్యం, నీవు వస్తే నేను వెళ్తా, అతడు వచ్చినా ప్రయోజనం శూన్యం అని చాలా స్పష్టంగా సెలవిచ్చింది. అందుకే ఆమె ఏమందండి 30లో, యెహోవా జీవముతోడు. ఆ మాట విని, అంటే గేహజీకి ఆ దండం ఇచ్చి పంపిస్తున్నాడుగా, ఇవి చూస్తూ ఉంది. ఆ మాట విని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని అక్కడే ఉంది, వాడే వెళ్ళిపోయాడు. గేహజీ అనేవాడు. అది సాక్ష్యం లేని గేహజీ. ఆ శిష్యుడే బైబిల్ పట్టుకున్నాడు. ఈనాడు కూడా చాలామంది బైబిల్ పట్టుకున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద బోధనలు చేస్తున్నారు, గంటలు గంటలు మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమైనది ప్రసంగాలు కాదు, సాక్ష్యం. మన మెసేజ్ కాదు ముఖ్యం, మన వ్యక్తిత్వం ముఖ్యం.
వాక్యం చెప్పడం ఏముందండి, నమ్మనోడు కూడా చెప్తాడు. ఈరోజు తెలుసా, చాలా బైబిల్ కాలేజెస్లో చాలామంది నమ్మనోళ్ళే. కొన్ని బైబిల్ కాలేజీలో నేను విన్నాను, నేనైతే చూడలా, గంటసేపు బైబిల్ చెప్తారట క్లాసులో, బయటకు వచ్చి సిగరెట్ తాగుతారు అంతే. భక్తి కలిగిన వాళ్ళేం కాదు, అందరు విశ్వాసులేం కాదు. కాబట్టి వాక్యం చెప్పేవాడాలు గొప్ప భక్తుడని ఎవరు అనుకోవద్దు. ఎలీషా ప్రక్కన ఉన్నవాడే భక్తుడు కాదని ఆ సహోదరి చెప్తుంది తెలుసా. సాక్ష్యం లేనోడు, భక్తి లేనోడు, ప్రవర్తన లేనోడు, ఏదో నీ అమ్మటి ఉన్నాడు కాబట్టి నేను గౌరవిస్తున్నాను, లేకపోతే గౌరవించను, నా ఇంటికి కూడా రానివ్వను అన్నట్టుగా ఉంది ఆ ప్రవర్తన. అతను వెళ్ళినందులో ప్రయోజనం లేదు, నిష్ప్రయోజకుడని ఒక సహోదరి గేహజీని గురించి సాక్ష్యం ఇస్తుంది. నేను అడుగుతున్నా, ఆ వ్యక్తి నీవేనా లేక నేనేనా? చెప్పాలి. మన ప్రసంగాలు ఎవరికి కావాలండి? మనల్ని ఎన్ని కళ్ళు చూస్తున్నాయి తెలుసా లోకంలో. ఆ కళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అవును, ఈయన నిజంగా ప్రభువుని నమ్ముకున్న ఆయనను, మంచి విశ్వాసి, మంచి భక్తి కలిగిన వ్యక్తి, పద్ధతులన్నీ మారినాను, వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఈ గేహజ్ అనేవాడికి సాక్ష్యం లేనివాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రసంగాలు కాదండి కావాల్సింది, మనకు సాక్ష్యం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. మన భక్తి ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం. ఈనాడు చాలామంది, నేను స్పష్టంగా చెప్తున్నా, చాలామంది నాయకులకి, బోధకులకి, సేవకులకి సాక్ష్యం లేదంతే. గంటలు మాత్రం ప్రసంగాలు చేస్తున్నాడు. ఎవరికి కావాలి? సాక్ష్యం ఉన్నదా? మనం వెళ్తే అవును అంకుల్ మంచోడు, భక్తి కలిగినోడు అంటున్నారా? లేక ఈయన కూడా వచ్చాడే వాక్యం చెప్పడానికి అంటున్నారా? అలాగే ఉంది. ఆ గేహజీకి దండం ఇచ్చి పంపిస్తే ఆమె వెంట ఆమెకు వెళ్ళాలి కదా న్యాయంగా. గేహజీ వెంట వెళ్ళిపోవాలి. నేను వెళ్ళనయ్యా, వేస్ట్ ఫెలో అంటుంది. అతనికి సాక్ష్యం లేదు, అసలు భక్తి లేదు, ఏదో నీ వెంట తిరుగుతున్నాడని నేను నీతో పాటు ఒక ముద్ద పెడతాను అన్నం అంతే, లేకపోతే అన్నం ఇంటికి కూడా రానివని అంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి, చిన్న విషయం కాదు ఇది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో బైబిల్ పట్టుకొని సంచేసుకొని ఓళ్ళంబడి తిరిగి మనం వాక్యం చెప్తే గొప్పతనం ఏమి లేదు. మొదట మనకి సాక్ష్యం ఉండాలి, భక్తి గల ప్రవర్తన ఉండాలి. మనల్ని చూసేవాళ్ళు అవును వీళ్ళు దేవుని పిల్లలని చెప్పాలండి, భక్తి కలిగిన వాళ్ళని చెప్పాలండి. లేకపోతే మన సేవ అంతా దండగే, మనం చూసి నవ్వుకుంటారు. ఓకేనా? మంచిది. మరి 5వ లక్షణం ఏంటి? 31 వచనం చూడండి. గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టను కానీ ఏ శబ్దమును రాలేదు. ఆ తర్వాత వాడు ఎదురుగా వచ్చి ఎలీషాని ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదండి అని చెప్తున్నాడు. ఎలీషా దండం ఇచ్చి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, బాలుడు మేలుకుంటాడని చెప్తే ఈయన వెళితే బాలుడు మేలుకోలా, చచ్చిపోయి అలాగే ఉన్నాడు మంచం మీద. మళ్ళీ తిరిగి వచ్చి బాలుడు మేలుకోలేదండి అంటే ఇప్పుడు ఆ దండంలో శక్తి లేదా, గేహజీలో శక్తి లేదా చెప్పండి? ఎలీషా చాలా స్పష్టం చెప్పాడు, నా దండం శక్తి కలిగింది, ఆ దండం అతను ముఖం మీద పెడితే చాలు అని అన్నాడు. కానీ విషయం ఏంటంటే అసలుకి ఇతడు ప్రార్థనా జీవితం లేనోడు, వేషధారి, నటుడు. ప్రార్థనా జీవితం లేని వాడి పరిచర్య ప్రభు దీవిస్తాడా? దండంలో శక్తి ఉంది కానీ ఈ వ్యక్తిలో శక్తి లేదు. ఆ మాట ముందుగానే చెప్పింది ఆ సహోదరు. అతడు భక్తి లేనివాడు, శక్తి లేనివాడు, ప్రార్థనా జీవితం లేనివాడు, అతడు వేషధారి అని తను ముందుగానే చెప్పింది. అదే జరిగింది 31లో. ఆమె రానప్పుడైనా తను మౌనంగా ఉండాలా లేదా? నన్ను గమనించింది, నాకు శక్తి లేదని, నేనంత భక్తి కలిగిన వాడిని కాదని ఆ సహోదరి గమనించింది. ఒకవేళ నేను భక్తి గల వ్యక్తిని గమనిస్తున్నా, వెంట వచ్చేది ఆమె రాకుండా అక్కడే ఎలీషా దగ్గరే కాళ్ళు పట్టుకొని నువ్వు వస్తే కానీ నేను వెళ్తా, అతడు వస్తే నేను వెళ్ళను అంటుందంటే నా విశ్వాసం ఆమె గమనించింది అని అనుకుంటే బాగుండేది. అలా కాకుండా నేనేదో పెద్ద భక్తుడిలాగా వెళ్ళి ఆ దండం పెడితే పిల్లోడు లేస్తాడా? ప్రభు ఏం చూస్తాడండి? మన హృదయాలు చూస్తాడు, మన జీవితాలు చూస్తాడు. ప్రభు ముఖాలు చూడడు, వేషధారణ చూడడు, మన వేషం చూడడు, మన ప్రసంగాలు చూడడు. ఆయన మన హృదయాలు చూస్తాడు.
మన భక్తిని చూస్తాడు, మన భక్తి జీవితాన్ని చూస్తాడు. వేషధారులు ప్రభుకి ఇష్టం లేని వారు. ఇతడు అంటున్నాడు, లేవలేదండి అంటే నీ దండము నిష్ప్రయోజనం అన్నట్టే చెప్తున్నాడు. ఎలీషా గారి దండానికి శక్తి లేదని, అంతేగాని నాకు శక్తి ఉంది, నీ దండానికి శక్తి లేదు కాబట్టి లేవలేదని మళ్ళీ ఎలీషా మీదే నేరం మోపిన వ్యక్తిగా కనబడుతున్నాడు. చూసారా? ఇతడు ప్రార్థించేవాడు కాదు, ప్రార్థనా జీవితం లేదు, భక్తి కలిగిన వాడు కాదు, వేషధారి. అది ప్రభువు తెలుసు కాబట్టి కార్యం చేయలేదు. అది ఒప్పుకోకుండా నీ దండానికి శక్తి లేదు, దండం లేని శక్తి లేని దండం ఇచ్చి నేను ఫెయిల్ అయ్యాను చూసావన్నట్టుగా ఎలీషా మీద నేరం మోపుతున్నాడు. మనం కూడా కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల, మన వ్యక్తిగత జీవితాలు ఉన్న లోపాల వల్ల కొన్నిసార్లు మనం పొందాల్సిన విజయాలు పొందుకోలేనప్పుడు మనం ఇతరుల మీద నేరం మోపుతాం. మన వ్యక్తిత్వాన్ని బట్టి మన లోపాలు ఉన్నాయని మనకు తెలుసు, మనం ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని ఎదుటి వాళ్ళ మీద నేరాలు మోపుతాం. నీ వల్లేనయ్యా, నీ వల్ల ఇది జరిగింది, అసలు జరిగింది నా వల్ల, నాలా భక్తి లేదు, అది నాకు తెలుసు, కానీ నేను ఒప్పుకోను. ఈనాడు గేహజీలు దండిగా ఉన్నారు విశ్వాసంలో, సంఘాల్లో. లోపాలు వాళ్ళలో ఉంటాయి, కానీ ఆ లోపం వాళ్ళు ఒప్పుకోకుండా కప్పుకొని ఎదుటి వారి మీద నెట్టేస్తూ ఉంటారు. ఎంత ధైర్యం అండి అతనికి! గురువుగారి మీద నేరం మోపుతున్న నీ దండంలో శక్తి లేదు అన్నట్టుగా ఉంది అతని భాష. వారు ఎంతైనా తెగించి మాట్లాడతారు, గమనించాలి. ఓకే, తర్వాత చూడండి మరొక మాట, మరొక లక్షణం గేహజీలో చూస్తే దేవుని పిల్లల్లో ఉండకూడని లక్షణాలు గేహజీ జీవితంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయానికి వస్తే 5వ అధ్యాయంలో మరి 19వ వచనం వరకు నయమాను ఎలీషా దగ్గరికి రావడం, ఆ తర్వాత ఎలీషా చెప్పిన మాట ప్రకారం నయమాను మునగడం, యొర్దాను నదిలో శుద్ధి కావడం, తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చి కొన్ని బహుమానాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడటం, సిద్ధపడటం, ఎలీషా నేను తీసుకుంటే ఇవన్నీ చూస్తున్నాడు. ఎవరు? ఈ ప్రథమ శిష్యుడు, ముఖ్యమైన శిష్యుడు గేహజీ. మనసులో అనుకుంటున్నాడు, మా గురువు గారు ఎంత పిచ్చోడు, ఎంత ఎర్రోడు, ఇంత డబ్బు, ఇంత వెండి, ఇంత బంగారం ఇస్తుంటే వద్దంటాడేంది, తీసుకోవచ్చు కదా. ఎంత అమాయకుడు చూసారా? ఎలీషా అమాయకుడట, ఈయనేమో తెలివి కలిగినాడు అని మనసులో అనుకుంటున్నాడు 19వ వచనం వరకు. ఇంకోటి ఈయనేమనుకుంటున్నాడంటే, గురువుగారు ఏం అడగలేదు కదా, ఎలీషా ఏమన్నా అడిగాడు, అబ్బాయి నీకు ఇంత మేలు చేశాను కదా, నాకింత బహుమానం ఏమని అడగలేదు కదా, ఆయన ఇస్తున్నాను అన్నాడు కదా, ఆయన ఇచ్చినప్పుడు పుచ్చుకోవచ్చు కదా. ఇది ఇతని వేదాంతం అన్నమాట, ఇతని సిద్ధాంతం. ఆయనేం అడగలేదు, ఈయన ఇస్తుంటే ఎందుకు పుచ్చుకోకూడదు? ఈనాడు చాలామంది విశ్వాసులు ఇట్లాగ ఉన్నారండి. మనం అడగట్లేదు బ్రదర్, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తే ఎందుకు పుచ్చుకోకూడదు? ఊరికిస్తారండి డబ్బులు? ఎవరైనా ఊరికిస్తారా? ఎక్కువ ఇచ్చారా? మనకి ఎవడైనా ఏదైనా సహాయం చేస్తే ఊరికేం చేయరు. వాళ్ళ మనసులో ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పెట్టుకొని ముందుగా మనల్ని కట్టిపడేయటానికి మన డబ్బులు ఆయన చూపుతారు. అసలు విశ్వాసకి డబ్బుకి ఏం సంబంధం అండి? దేవుని పిల్లలకి సొమ్ముకి ఏం సంబంధం? దేవుని పిల్లలు సొమ్ము మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు కాదు, విశ్వాసం మీద ఆధారపడేవారే దేవుని పిల్లలంటే. మీరు ఒక మాట అనొచ్చు, సొమ్ము లేకుండా ఎట్లా బ్రతుకుతామండి? అన్నం కావాలంటే సొమ్ము కావాలి, కూరలు కావాలంటే సొమ్ము కావాలి, బట్టలు కావాలంటే సొమ్ము కావాలి, పిల్లల చదువులకి, వైద్యానికి, ఇంటి అవసరాలకి సొమ్ము కావాలి. అవును, కావాల్సిందే. సొమ్ము అంటే ధనాపేక్ష, అది నా భావన, అంతేగాని డబ్బు అక్కర్లేదని చెప్పలా. గ్రంథం ఏం చెప్తుందండి? తిమోతికి రాస్తూ భక్తుడు ఏమన్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం కావాలి కానీ ధనాపేక్ష ఉండకూడదు, అది ధనం మీద అపేక్ష ఉండకూడదు. ధనం వద్దని ఎవరు అన్నారండి?
మన ప్రియ ప్రభువు కూడా కొండ మీద మాట్లాడుతూ ప్రసంగంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మరి ప్రభుతో కూడా అంటారా, నువ్వు ఏంటయ్యా నువ్వు డబ్బులు కూర్చోవద్దు అంటావు, డబ్బులు లేకుండా మేము ఎట్ట బతకాలని అన్నట్టు చూద్దాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. చూసారా, యేసు ప్రభు నమ్మితే డబ్బుతో నీకేం సంబంధం? మరి డబ్బులు వద్దు అంటున్నారే, మరి మా అవసరాలు ఎలా తీరాలి అని అడగొచ్చు. దానికి ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కొన్ని అవసరాలు కాదు, ఇంత అవసరమైతేనే కాదు, దానికేం పరిధి లేదు, పరిమితి లేదు. ప్రతి అవసరం ఎంత అవసరమైనా ప్రభు తీరుస్తాడండి. ఆ విశ్వాసం ఉంటే తీరుస్తాడు అంతే. ఇక డబ్బు ఎందుకు మనకి? అవసరమా? ఈ గేహజీ ఎంత తెలివిగలవాడంటే మా గురువు గారు తెలివి తక్కువడు అనుకుంటున్నాడు. అరే డబ్బు ఇస్తానంటే వద్దంటాడేంటి? మా గురువేమి అడగలేదు కదా, ఆయన ఇస్తున్నాడు కదా. ఈనాడు చాలామంది విశ్వాసులు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తున్నారు. కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్లో అడగకుండానే లంచాలు ఇస్తారు. అది అడగకుండానే ఎవరికవరు వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళిద్దట. కొన్ని డిపార్ట్మెంట్స్ అలాగున్నాయి. అవి ఏం బహిరంగ రహస్యమేం కాదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆ టేబుల్ మీద ఉన్న ఎంప్లాయీ అడగకుండానే ఆయన పర్సంటేజ్ ఆయన కవర్లో పెట్టిస్తారట. విశ్వాసి, నువ్వు కూడా అలాంటి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ అయితే నీకు వచ్చే కవర్ నువ్వు తెచ్చుకోవచ్చా? అదేమంటే నేను అడగలేదు బ్రదర్, వాళ్ళు ఇచ్చారంటావా? చెప్పండి, తెచ్చుకోవచ్చా? తెచ్చుకుంటే నువ్వు గ్యాహజీవే అంతే. నీకు మిగిలేదు డబ్బు కాదు, జబ్బే. కుష్టు మిగిలింది గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడకుండా వచ్చే సొమ్ము ఒక్క పైసా కూడా మన జేబులోకి రాకూడదు. అది దైవికం. అక్రమంగా సంపాదించకూడదు. ఎవరో కష్టపడిన సొమ్ము లంచాల రూపంలో ఏ విశ్వాసి తీసుకోకూడదు, ఆశించకూడదు. వారు ఉచితంగా ఇచ్చినా మనం అడగకుండా దాన్ని తృణీకరించాలి. అర్థమైందా? యాక్చువల్లీ ఇక్కడ ఎలీషా అడగలేదు కానీ నయమాన్ ఇస్తానన్నాడు. తప్పే ఉంది, తీసుకోవచ్చు అంటున్నారు చాలామంది. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు జరిగే విషయాలే నేను ప్రస్తావిస్తున్నా. మనం భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్లో కొంతమంది నాయకులు నిలబడుతూ ఉంటారు. మనం మందిరాల్లో ఉంటున్నాం. ఎలక్షన్ సమయంలో ఒక నాయకుడు వచ్చి మీ మందిరానికి 1 లక్ష ఇస్తానండి అంటాడు. ఏం అవసరం అండి ఆయనకి? ఆయనకేంటి అంత ప్రేమ మన మీద? తీసుకోవచ్చా? మనమేం అడగలు, ఆయనే వచ్చాడు. ఆయనే స్వయంగా, మనుషులు కూడా ఒప్పుకుండా ఆయనే వచ్చాడు స్వయంగా. ఆ నిలబడిన అభ్యర్థి, మీ మందిరానికి పాస్టర్ గారు 1 లక్ష ఇస్తామండి, 2 లక్షలు ఇస్తామండి, మందిరం బాగు చేసుకోండి, ఇంకా కావాలని ఇంకెక్కువ ఇస్తాను అంటాడు. మనం తీసుకోవచ్చా? ఏమిటా ప్రేమ మన మీద? చెప్పండి. ఇదే నయమాన్ లాగానే. నయమాన్ కూడా అడగకుండా ఇస్తానంటున్నాడు. మరి నువ్వు ఆ సందర్భంలో నువ్వు ఎలీషావా గెహాజీవా చెప్పాలి. ఈనాడు సంఘాల్లో గెహాజీలు ఎక్కువైపోయారు తెలుసా. మేము అడగలేదు బ్రదర్, వాళ్ళే ఇచ్చారు బ్రదర్ అంటున్నారు. ఏమిటా ప్రేమ వాళ్ళకి? ఏం ప్రేమ నీ మీద? ఎందుకు ఇస్తున్నారు నీకు సొమ్ము? ఇక్కడే మన భక్తి కనపడేది. గెహాజీ అనుకుంటున్నాడు మా గురువు ఎంత పిచ్చోడు, ఎంత అమాయకుడు, ఊరికి ఇస్తానంటే తీసుకోడింది. అడగలేదు కదా గురువు గారు, వాడే ఇస్తానన్నాడు కదా నయమాన్ అనేవాడు. ఎందుకు వద్దంటున్నాడు? ఇంత అమాయకుడు అని అనుకొని సరేలే గురువుగారు ఇంట్లోకి వెళ్తాడుగా, తర్వాత నేను తీసుకుంటానని అక్కడే మనసులో అనుకుంటున్నాడు. అది అర్థమైందా? అక్కడే మనసులో అనుకున్నాడు, నేను వెళ్ళి తీసుకుంటాలే. అది 20లో ఆలోచనలో పెట్టి నేనేమైనాను తీసుకుందును క్రొత్త నిబంధన సత్యం తీసుకున్నట్టున ఇచ్చుటయ్యా చెప్పాలి.
క్రొత్త నిబంధన సత్యం తీసుకోవడమా ఇవ్వడమా? మన ప్రభు కూడా ఏమన్నాడండి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనం ఇచ్చే వారంగా ఉండాలి కానీ పుచ్చుకునే వారంగా ఉండకూడదు. లోకలు ఎవరి దగ్గర పుచ్చుకోకూడదండి. అబ్రహాం కూడా సొదొమ గొమొర్రాలని ఆ రాజుల్ని, సొదొమ రాజుల్ని జయించి 14వ అధ్యాయం ఆదికాండం తర్వాత చదువుకోండి. తిరిగి వస్తున్నప్పుడు సొదొమ రాజు వచ్చి, అయ్యా ఇంతమంది మనుషులు నీకెందుకు? ఈ మనుషులందరూ నువ్వు పోషించలేవు, వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చాలి, బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అయింది నీకు, కాబట్టి ఆ మనుషులు నాకు ఇచ్చేయి, నీకు 10 కోట్లు డబ్బు ఇస్తా, 50 కోట్లు డబ్బు ఇస్తా, ఇది ఈ సొమ్ము నువ్వు తీసుకొని ఆఫర్ చేశాడు అబ్రాహాంకి. అబ్రాహాం అన్నాడు, నీవు నన్ను ధనవంతుడిని చేస్తావా? నువ్వు ఎవడవరా? నీ వల్ల నేను ధనవంతుని అవ్వాలా? నా దేవుడి కంటే నువ్వు గొప్పోడివా? నూలు పోగు కూడా, చెప్పుల వారు కూడా తీసుకొని అన్నాడు. అది భక్తి అంటే, అది భక్తి. ఎలీషా అన్నాడు, నీది మట్టి కూడా తీసుకొని అన్నాడు. అది భక్తి. అర్నాను కళ్ళం కొట్టడానికి దావీదు వెళ్ళాడు మందిరం కట్టడానికి. వాళ్ళు అన్నారు, ఫ్రీగా తీసుకో, నువ్వు గొప్ప రాజు కదా. అంటే నువ్వు నిండు వెలకి తీసుకుంటా, తక్కువ రేటుకి తీసుకొని అన్నాడు. తక్కువ రేటు కూడా తీసుకోను, 100 రూపాయలు అనుకోండి, 90 కూడా తీసుకోను, 100 రూపాయలు ఇచ్చుకుంటా అంటున్నాడు దావీదు. ఇదండి విశ్వాస జీవితం అంటే. ఛాన్స్ దొరికిందని, అవసరం లేదని అమ్మాయి పెళ్లి చేసుకుంటాను, ఇంటి అవసరాలు వచ్చి ఏదైనా పొలమో స్థలం అమ్ముకుంటున్నారు అనుకుంటే నమ్మనోళ్ళు విశ్వాసి, వాళ్ళ అవసరం చూసి నువ్వు తక్కువ రేటుకి తీసుకుంటే రేపు దేవునికి లెక్క చెప్పాలి. అక్కడ శిక్ష తప్పదు, నీకు అవమానం తప్పదు ప్రభు దగ్గర. మనం ఎన్నడూ కూడా ప్రజల దగ్గర ఏది తీసుకున్నా నిండు వెల ఇవ్వాలి. అది బైబిల్ చెప్పే సత్యం. హాఫ్ రేటు, 75% ఏది అవసరం కదా. ఒక అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నారు ఎవరో ఒకళ్ళు, 1 ఎకరం పొలం అమ్ముకోవాలి, పెళ్లి రేటు దగ్గర పడుతుంది, అది మనకు తెలుసు. ఆ ఎకరం 10 లక్షలు అనుకోండి, వాళ్ళు 8 లక్షలు అడిగితే ఇస్తారని 8 లక్షలు కొంటే ఆ 2 లక్షలు ప్రభు నీ దగ్గర తీసుకుంటాడు. అది గుర్తుపెట్టుకో. ప్రభు అన్యాయస్తుడు కాదు. 10 లక్షలు దాని విలువ, 10 లక్షలు ఇవ్వాలి చెప్తే. అది దేవుని వాక్యం చెప్పేది. నమ్మనోళ్ళు ఏదో చేస్తారండి, వాళ్ళ అవసరాన్ని బట్టి వీడు అవసరంలో ఉన్నాడు ఎంతకైనా ఇస్తాడని చెప్పేసి బాగా తక్కువ కడిగి అవతలని నష్టం చేస్తాడు. వాళ్ళు నమ్మనోళ్ళు కాబట్టి. యేసు ప్రభుని నమ్మి నీవెలా చేస్తావయ్యా? మనం ఎలా చేస్తాం? నిండు వెల ఇవ్వాలి. అది బైబిల్ సత్యం. ఎక్కడన్నా చదవండి. శారమ్మ చచ్చిపోయింది. అబ్రహాము ఆమెను పాతి పెట్టడానికి మక్కేలో గుహ కావాలి. వాళ్ళు అన్నారు అబ్రహాముతో, నువ్వు మహారాజు అయ్యా, మా దగ్గర నీకు కాదంటావు, నీకు కావలసినవి తీసుకున్నారు. అప్పుడు అన్నాడు అబ్రహాం, నిండు వెలిస్తా. మీరు ఎక్కడన్నా చదవండి బైబిల్లో, నిండు వెల ఇవ్వాలి దేవుని పిల్లలు. అక్కరంగా 1 రూపాయి మన జేబులోకి రాకూడదు. మన జేబులో ఉన్న ప్రతి పైసా కష్టార్జిత సంపాదన ఉండాలి. ఎవరు పిల్లలో తినాల్సింది అక్కరంగా మనం తీసుకొని వడ్డీ రూపంలోనో లంచం రూపంలోనో ఊరకనిచ్చారని తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా అన్నీ వసూలు చేస్తాడు, శిక్ష కూడా వేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. 20వ వచనంలో ఈ గేహజీ అన్నాడు, మా గురువు అమాయకుడు పిచ్చోడు, నేను తెలివిగలవాడిని అంటున్నాడండి. ఎలీషా పిచ్చోడు, అమాయకుడా? అంటే ఇతరులు ఇచ్చే డబ్బు వద్దన్నవాడేమో అమాయకుడు, తీసుకున్నవాడు మంచోడు. ఇదే మన బైబిల్లో నేర్చుకునేది. విశ్వాసి, నీ లైఫ్ ఎలా ఉంది చెప్పాలి. అక్రమంగా సొమ్ము సంపాదిస్తున్నావా? ఎవరో కష్టపడే సొమ్ము వాడి భార్య పిల్లలు తినాల్సింది నువ్వు తింటే దేవుడు ఊరుకుంటాడంటయ్యా? చెప్పండి. వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు తినాలి. అది అక్రమంగా నువ్వు లాక్కుంటే దేవుడు ఊరుకుంటాడా? వేదల పక్షంగా ప్రభు లేడా? కాబట్టి ఇక్కడ ఒక దురాశ పరుడు మనం చూస్తున్నాం, ధనాపేక్ష కలిగిన వాడు చూస్తున్నాం. దేవుని పిల్లల్లో ధనాపేక్ష ఉండకూడదు, దురాశ ఉండకూడదు, ఇతరుల సొమ్ము ఆశించకూడదు, అసలు అక్రంగా వచ్చేదని ఆశించకూడదు, అసలు ఊరకు వచ్చేది మనం తీసుకోకూడదండి. ఊరకు వచ్చేది మన ఇంట్లోకి రాకూడదు. అది సైతాను ప్రతిరూపం, సైతాను దూతే, అంతే మన ఇంట్లోకి మనం ఆహ్వానిస్తే. కాబట్టి 20వ వచనంలో అతడు ధనాపేక్ష కలిగిన వాడని మనం అంటున్నాం. తర్వాత చూస్తే మరొక సత్యం చూస్తే
20వ వచనంలో అంత దైవజనుడని ఎలీషాకు సేవకుడు గెహాజీ. చూసారా, పరిశుద్ధాత్ముడు ఏం రాశాడు? ఎలీషాకు సేవకుడగు గెహాజీ. అది గొప్ప భాగ్యం కదండి. ఒకప్పుడు అపవాది పిల్లలం, అపవాది సంతానం. యోహాను 8:44 ప్రకారంగా మనం అపవాది సంతానం, అగ్నిగుండానికి వారసులం. ఆ ప్రభు ఉచితంగానే మనల్ని ఆయన పిల్లలుగా చేశాడు, పిల్లలుగా అంగీకరించాడు. ఎంత భాగ్యం అండి! దేవుని పిల్లలు అనేది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప బిరుదు. ఆ బిరుదుకు అవమానం తేకూడదండి. మన దేవుడు పరిశుద్ధుడు. ఎలీషా పరిశుద్ధుడు, శక్తి కలిగిన వాడు. ఎలీషా పవిత్రుడు, నిక్కచ్చిగా ఉంటాడు. ఎలీషా దేవుని దూత, దేవుని ప్రవక్త. అసలు ఎలీషా సేవకుడు అనేది ఎంత గొప్ప బిరుదండి. ప్రపంచంలో ఆ బిరుదుకు సాటి అయిన బిరుదు ప్రపంచంలో ఒక్కటి ఉందో చెప్పాలి మీరు. ఒక్క టైటిల్ లేదు దానికి సాటి అయిన టైటిల్. దేవుని పిల్లలు అనే టైటిల్. మనం ఎవరమి? యేసు రక్తంలో కడుగుపడ్డాం, యేసు ప్రభు పిల్లలం, దేవుని పిల్లలం, రక్షించబడిన వారం, దేవుని రాజ్యమునకు వారసులం. ఒక్క మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక, సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలు చూస్తే 17వ వచనంలో 8వ అధ్యాయం, మనము పిల్లలమైతే వారసులం. ఒకప్పుడు అగ్నిగుండానికి వారసులం, ఇప్పుడు పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. చూసారా, ఈ లోకంలో ఏ గొప్ప కరోడ్పతికి, ఏ గొప్ప అధికారికి వారసులం కాదు, మనం దేవుని వారసులం. ఎంత గొప్ప టైటిల్! ఇదేం చిన్న టైటిలా? దీని విలువ మనకు తెలియటంలా, అవమానం చేస్తున్నాం మన ప్రభుకి. మనం దేవుని వారసులం అండి, అంతే కదా. అక్కడ ఉంది, దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోటి వారసులం. ఎంత గొప్ప టైటిల్! ప్రియమైన విశ్వాసి, ఆ టైటిల్, ఆ బిరుదు విలువ తెలియని ఒక అభాగ్యుడు, ఒక వేషధారి గెహాజీ. ఇప్పుడు గెహాజీ లేడు బ్రదర్, మనం ఉన్నాం. ఇప్పుడు మనకి ఈ లక్షణాలు ఉన్నాయి. అసలు మనకి ఉన్న గొప్పతనం మనం ఎరిగామా? మన భాగ్యం మనం ఎరిగామా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఇది మన భాగ్యం. మన పోలిన వాడు ఎవడున్నాడండి ఈ ప్రపంచంలో? అది మనం వెరక్క అవమానకరంగా జీవిస్తున్నాం. ఇతడు కూడా ఇంతే, గెహాజీ. ఎలీషా సేవకుడి చిన్న విషయమా? ఎలీషాకి సేవకుడు కావాలంటే చిన్న విషయమా? అంత గొప్ప భాగ్యం ప్రభిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈయన విశ్వాసి అని అనుకుంటే, ఈ విశ్వాసి ఏం చేస్తున్నాడు? 22వ వచనంలో, 5వ అధ్యాయము 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చారు గనుక నీ వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అబద్ధికుడు. ఇది నోరు తెరిస్తే అబద్ధాలు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఏంటో నోరు తెరిస్తే అబద్ధాలే, సత్యమే చెప్పరు. ప్రతిదానికి అబద్ధాలు ఆడతారు, వాక్యం చెప్తారు, ఆరాధన చేస్తారు, ప్రసంగాలు చేస్తారు. ఇది ఎలా న్యాయం అండి? ప్రభు ఎలా ఒప్పుకుంటాడు ఇట్లా అబద్ధాలు చెప్తే? మనం అబద్ధాలు చెప్పొచ్చా? నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకోటి, ఈ అబద్ధాలు చెప్తే ఏమంటాడు? మా యజమానుడని ఆయన మీద పెడుతున్నాడు. వచ్చి, అయ్యా మా యజమాని తీసుకోలేదులే, నాకు అని అడగొచ్చు కదా. నాకు అవసరం అయ్యా, కొద్దిగా వెండి ఇయ్యి, కొద్దిగా బట్టలు ఇయ్యి అని అడిగితే తప్పే ఉంది. అడిగితే అడుక్కో, నీకు ఎటు అడుక్కునే పనే కదా. ప్రభువుని అడుక్కునేది లేదు. ప్రజలను అడుక్కొని బతకటి ఈనాడు చాలామంది మేము దేవుని పిల్లలు అని చెప్పి ఇళ్ళమ్మడి తిరిగి అడుక్కుంటున్నారు అంతే. ప్రభు పిలిచినాడు, అడుక్కోవాల్సిన పని లేదండి. ప్రభు తన పనికి ఎవరినని పిలిస్తే ఆ పిలిచిన వాడు యజమానుడు నమ్మదగిన వాడు కాబట్టి కడుపు నింపుతాడు. అడుక్కునే పని లేదు.
ప్రభు పిలవకుండా బ్రతకడానికి వచ్చారు ఇప్పుడు చాలామంది. వాళ్ళ పని ఇదిగో ఈ గ్యాహజీలాగా అడుక్కోవటం. ఈనాడు చాలామంది గ్యాహజీలు ఉన్నారు ఇప్పుడు సహవాసంలో. అడుక్కోవడానికి సేవకు వచ్చింది, అడుక్కోవడానికి యేసు ప్రభు నమ్ముకుంది. చెప్పండి. మళ్ళీ అడుక్కునే దాన్ని కూడా దేవుడి పేరు చెప్తారు. ఇక్కడేమో యజమాని అంటే ఎలీషా పేరు చెప్పి అడుక్కుంటున్నాడు. ఎలీషా చెప్పాడండి? ఎలీషా పేరు చెప్తావా? ఇదేంటంటే చాలామంది విశ్వాసులు కూడా ఈ దినాల్లో తోడు ఒట్టు పెట్టుకుంటారు. దేవుని తోడు, అమ్మ తోడు, అయ్య తోడు. ఏమిటిది? విశ్వాసి మనం తోడు పెట్టుకోవచ్చా, ఒట్టు పెట్టుకోవచ్చా? చెప్పండి. కొండ మీద ప్రసంగులు ఏమన్నాడు 5వ అధ్యాయంలో మత్తయి సువార్త ప్రభు? ఒట్టు పెట్టుకోకూడదు విశ్వాసులు. విశ్వాసులు ఈనాడు ఒట్టు పెట్టుకుంటారు దేవుని మీద అబద్ధాలని సొమ్ము కోసం. ఇతడు కేవలం సొమ్ము కోసం తన యజమానుని విశ్వసనీయత, తన యజమానుని పవిత్రత, తన యజమానుని హోదాని కించపరుస్తున్నాడు. అప్పుడు నయమాన్ ఏమనుకుంటాడు? ఇందాక వద్దన్నాడే, మళ్ళీ ఇప్పుడు అంటే పంపించాడే. ఆ ఎలీషా అనే వ్యక్తి చంచల స్వభావం కావాలి. ఇందాకే తీసుకోవచ్చు కదా. ఇందాకేమో నాకు వద్దని పెట్టి చేశాడు, ఇప్పుడేమో సేవకుని పంపించి అడుక్కుంటున్నాడని ఎలీషాకి చెడ్డ పేరు తెచ్చేవాడు. తెలుసా? చూసారా? అడుక్కునేవాడు నువ్వు అడుక్కో. ఎలీషా పేరు ఎందుకు చెప్తావు? దేవుడి పేరు ఎందుకు చెప్తావు? యేసు ప్రభు పేరు ఎందుకు చెప్తావు? ఇప్పుడు బెగ్గర్స్ తయారయ్యారు సహవాసంలో. మేము యేసు ప్రభు మందిరం కడుతున్నామండి, డబ్బులు ఇవ్వండి. మేము యేసు ప్రభు సేవ చేస్తున్నామండి, డబ్బులు ఇవ్వండి. మేము యేసు ప్రభు కూడికలు పెడతామండి, డబ్బులు ఇవ్వండి. ఎందుకు? యేసు ప్రభు ఎందుకు మధ్యలో? ఆయనకి ఎందుకు అవమానం తెస్తున్నారు? వీళ్ళంతా గ్యాహజీలే. ఇప్పుడు అందరూ గ్యాహజీలే తయారయ్యారు సహవాసంలో. అడుక్కుంటే అడుక్కోండి, యేసు ప్రభు పేరు అవమానపరచకండి. ఎలీషా పేరు వద్దు, మీరు అడుక్కోండి డైరెక్ట్గా. బ్రదర్ మేము కట్టుకుంటాం మందిరం, నాకు డబ్బులు ఇవ్వు అంత అడుక్కో. నీ బతుకంతా అడుక్కోవటమే కదా. ఇళ్ళప్పుడు తిరిగి అడుక్కోవటం, కొంతమంది క్యాలెండర్స్ కొట్టి అడుక్కోవటం, కొంతమంది ఇంటిని తిరిగి అడుక్కోవటం, కొంతమంది మేము సభలు పెడుతున్నామండి, ఒక బస్తా బియ్యం ఇవ్వండి, ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక కట్ట బియ్యం పంపించండి, మీరు పాంప్లెట్లు కొట్టియండి, మీరు అనౌన్స్మెంట్ పెట్టుకోండి, మీరు ఒక పూట భోజనాలు పెట్టి. ఎందుకు ఈ అడుక్కునే పనులు? ఇది సేవనా? ఇటువంటి సేవ ప్రభువుకి అవసరమా? ఈ బెగ్గర్స్ ఎక్కువైపోయారు సహవాసంలో, క్రైస్తవ్యంలో గ్యాహజీలు ఎక్కువైపోయారు. నేను ఎవరిని విమర్శించడం కాదు, కళ్ళ ముందు జరిగే చెప్తున్నా. వీళ్ళందరూ గ్యాహజీలే, దేవుని పిల్లలు కాదు, ఎలీషాలు కాదు. ఈ గ్యాహజీల వల్ల సేవ జరగదు. వాళ్ళు ఏదో సొమ్ము సంపాదించుకుంటారు, రేపు అగ్నిగుండానికి వెళ్తారు. అసలు నమ్మినోడు ఇలా అడుక్కోడండి. విశ్వాసి ఎవడు అడుక్కోడు. విశ్వాసి కానోడు, నటన చేసేవాడు, బ్రతకడానికి సహవాసానికి వచ్చేవాడు, నమ్మేనని బైబిల్ సర్చ్ చేసుకున్నవాడు అడుక్కుంటాడు అంతే. నిజంగా యేసు ప్రభు నమ్మినోడు అడుక్కోడు గ్యాహజీలాగా. యేసు ప్రభు పేరు చెప్పి అడుక్కోవద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించేయండి. ఆ యజమాని పేరుకి చెడ్డ పేరు తెస్తున్నాడు యజమానికి. చివరిగా చూస్తే 27వ వచనంలో ఏం చేశాడు? ఎలీషా పిలిచాడు. ఏమిటి నువ్వు చేసింది? నువ్వు చేసిందేంటి అన్నాడు. చూడండి 27. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. వీడు అగ్నిగుండానికి వెళ్ళాడు. అది ఈనాడు చాలామంది ఇలాగూ బ్రతికేవాళ్ళు నిజంగా యేసు రక్తంలో కడుగుబడిన వాళ్ళు కాదు, రేపెటు బయటికే పంపబడతారు. వీని కాళ్ళు చేతులు గట్టి వెలుపలికి నెట్టివేయమన్నాడు మన ప్రియ ప్రభు. ఇక్కడేదో భక్తురాళ్ళలాగా సెలమనైనా క్రీస్తు న్యాయపీఠం దగ్గర వాళ్ళు ఉండరు. పాపాత్మల తీర్పులో నిలబడి చివరికి అగ్నిగుండానికి వెళ్తారు. చూడండి, ఎలీషా సేవకుడిగా, ప్రథమ సేవకుడిగా, ముఖ్యమైన సేవకుడిగా పరిగణించబడిన గ్యాహజీ చివరికి ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాను. ఇంటిలో కుష్టు, ఒంటిలో కుష్టు. ఎలీషాకు దూరం, ఇంటికి శాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని పిల్లలం,
నమ్మకంగా ప్రభుని ఎలీషా వలె సేవిద్దాం. గెహాజీ వలె మనం బ్రతకూడదు. ప్రభు ఈ మాటలు దీవించుగాక.